ఎస్ అండ్ ఇప్పుడు విశ్వ కార్తికేయ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు బాధపడకండి, అస్సలు హీరోయిన్కి మాత్రమే కాదు హీరో గారికి కూడా అక్కడ కవితలు రెడీగా ఉన్నాయి, మీకు కూడా కవితలు అందించారు. అండ్ ఇప్పుడు వినేద్దాం ఆ కవితని ఏంటి అని. ఎస్ విశ్వ కార్తికేయ నువ్వే నా గుండెల్లో లయ, మిమ్మల్ని చూసే పోయింది మతి, నా ఊహల్లో మీరే నా పతి. దగ్గొస్తుంది. హాయ్ కేఎస్ఆర్ఎం, అందరూ బాగున్నారా? కేఎల్ఎం సార్, కేఎల్ఎం కేఎల్ఎం ఓకే ఓకే కేఎల్ఎం మన కాలేజ్ కదా, ఓకే డన్. సో చాలా రోజులైంది మీ అందరినీ చూసి, షూటింగ్ అన్నాళ్ళు ఇక్కడే చేసాము, లైక్ చాలా హ్యాపీ మూమెంట్స్ ఉన్నాయి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రింట్ మీడియాకి ఎలక్ట్రానిక్ మీడియాకి స్పెషల్గా థ్యాంక్స్ అండి. మాకు సినిమా ఫస్ట్ పూజ దగ్గర నుంచి స్టిల్ మాకు ఇంకా చాలా సపోర్ట్ ఇస్తున్నారు. అండ్ త్వరలోనే రిలీజ్ అవుతుంది అండ్ వెరీ ప్రౌడ్గా ఉంది. ఒక మంచి ప్రోడక్ట్ని మీ ముందుకు తీసుకురాబోతున్నాము. అండ్ సో ఈ మూవీ కలియుగం పట్టణంలో, దానికన్నా ముందు మాట్లాడే ముందు లైక్ ఇక్కడికి వచ్చిన పెద్దలకి, ఫ్రెండ్స్, బాయ్స్ అండ్ గర్ల్స్ అందరికీ, అలాగే లైవ్లో చూస్తున్న ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ సో మచ్, మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు. అండ్ కలియుగం పట్టణంలో ఇది నాకు చాలా స్పెషల్ ఫిలిం, బికాజ్ ఒక యూనిక్ క్యారెక్టర్, ఒక యూనిక్ థ్రిల్లర్తో మీ ముందు రాబోతున్నాను. లైక్ ఈ సినిమా తర్వాత నాకు తెలిసి విశ్వ కార్తికేయ అనే యాక్టర్కి ఇంకొక స్టెప్, ఒక 10 స్టెప్స్ అనేది ఇంకా ఫార్వర్డ్కి వెళ్తుంది. అండ్ యూనిక్ అని ఎందుకన్నానంటే అందరూ చెప్పేది యూనిక్, డిఫరెంట్ అనే కాన్సెప్ట్లు చెప్తారు. బట్ ఈ సినిమాలో ఐ జస్ట్ వాంట్ టు టెల్ లైక్ సృష్టికి మూలం అమ్మ. సో అమ్మ ప్రేమ ఎంత గొప్పదో, నిజంగా ప్రాణంగా ప్రేమించే అమ్మాయి ప్రేమ కూడా అంతే గొప్పది. సో ఇక్కడ అమ్మ అమ్మాయి ఇద్దరు చాలా వెరీ లింక్డ్ క్యారెక్టర్స్. సో సృష్టిలో ఏమన్నా మంచి జరగాలన్నా చెడు జరగాలన్నా మన పెంపకం, మన చిన్నప్పటి నుంచి పెంపకం, మనల్ని పెంచే అమ్మ నాన్న, వాళ్ళని మనం పూజించుకుంటే దేవుడిని పూజించుకున్నట్టే. సో ఏదైనా సరే మనకి చిన్నప్పటి నుంచి రూట్స్లోంచి మనకి మంచి కానీ చెడు కానీ జరుగుతుంది. సో అలాంటి ఒక టిపికల్ క్యారెక్టరైజేషన్ ఈ మూవీలో రమాకాంత్ గారు నాకు రాశారు. అండ్ ఇందులో చాలా డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ లైక్ ఒక్కొక్క క్యారెక్టర్, ప్రతి ఒక్క క్యారెక్టర్కి కూడా ఒక్కొక్క యూనిక్నెస్, అంటే ప్రతి ఒక్క దానికి కూడా జస్టిఫికేషన్ ఉంటుంది. లైక్ సో అదే కలియుగం పట్టణంలో. సో అండ్ ఆల్సో లైక్ మనకి చూసుకుంటే ప్రతి ఒక్క సినిమాలో లైక్ ఒక థ్రిల్లర్ అంటే ఒక క్రైమ్ బేస్డ్లోనే ఉంటుంది, అలాగే సాగుతూ ఉంటుంది. మన మూవీలో కలియుగం పట్టణంలో ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ చాలా డిఫరెంట్ క్రైమ్స్ అవి ఉంటాయి. సో అవన్నీ బేస్ చేసుకొని సీట్ ఎడ్జ్లో మీరు కూర్చొని థ్రిల్ ఫీల్ అవుతారు. అండ్ డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బి యూనిక్ అండ్ డెఫినెట్లీ యూనిక్ సబ్జెక్ట్. సో ఈ మూవీ నాకు లైక్ నన్ను నమ్మి డైరెక్ట్ చేసిన రమాకాంత్ గారికి అండ్ ప్రొడ్యూస్ చేసిన చంద్రబాబు రెడ్డి గారికి, మహేష్ గారికి, రమేష్ గారికి స్పెషల్గా థ్యాంక్స్. అండ్ కడప వచ్చినప్పుడు నన్ను ఎంత బాగా చూసుకున్నారు మీ అందరికి కూడా తెలుసు. సో మీరు అలాగే అంత బాగా చూసుకున్నారు. మీ అందరి సపోర్ట్, మీ అందరి లవ్ అలాగే ఉంది ఇక్కడ. అలాగే కేఎస్ఆర్ఎం సపోర్టే కాదు, ఇక్కడ ఉన్న కడప ప్రజల సపోర్ట్, పోలీస్ డిపార్ట్మెంట్ సపోర్ట్, అందరి దగ్గర నుంచి మాకు మంచి సపోర్ట్ వచ్చింది. నేను చెప్తున్నా కదా, ఓకే.
సో ఇలాగే సో నెక్స్ట్ మనకి చూసుకుంటే డిఓపి చరణ్కి థ్యాంక్స్, మంచి విజువల్స్ అవి ఇచ్చారు. అండ్ అజయ్ మ్యూజిక్ డైరెక్టర్, హీ గివెన్ ఎ గ్రేట్ బీజిఎమ్స్. ఇందాకే మీరు ట్రైలర్లో చూస్తే, నేను ఫస్ట్ టైం నేను ట్రైలర్ ఓన్లీ టైమ్ లైన్లో చూశాను, కట్ అయిన తర్వాత కంప్లీట్ ఫైనల్ వచ్చిన తర్వాత నేను చూడలేదు. ఐ జస్ట్ వాంట్ ఎక్స్పీరియన్స్, మీ అందరి ముందు ఎక్స్పీరియన్స్ అవుదామని ఇక్కడ కూర్చొని చూశాను. అండ్ ఇట్స్ రియల్లీ అమేజింగ్. మీకు ఎలా అనిపించింది? సో సినిమా కూడా అంతకు మించి, ఇది జస్ట్ ఓన్లీ శాంపుల్, జస్ట్ ఒక 10% కూడా లేదు దీంట్లో. సో సినిమా ఇంకా సీటేజ్ ఎక్స్పీరియన్స్ ఫీల్ అవుతారు. సో ఎడిటర్ గ్యారీ గారు దీనికి మంచి సపోర్ట్ ఇచ్చారు. అండ్ మీడియా తరపున పుష్ చేయడానికి పిఆర్ఓ సతీష్ గారు, అండ్ హీఈస్ గివింగ్ ఎ గ్రేట్ సపోర్ట్. అండ్ అలా లిరిక్స్ చూసుకుంటే చంద్రబోస్ గారు, భాస్కర భట్ల గారు దీనికి మంచి లిరిక్స్ ఇచ్చారు. అండ్ మంచి మీనింగ్ఫుల్ లిరిక్స్. నాకు తెలిసి నా కెరీర్లో ఎన్ని ఆల్బమ్స్ వచ్చినా సరే ఈ ఆల్బమ్ అనేది నాకు చాలా స్పెషల్గా ఉంటుంది. అండ్ ఇందులో వర్క్ చేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్ అండ్ మా కో డైరెక్టర్ సాయి త్రివేది గారు, లైక్ అలాగే మా మేనేజర్ రవి గారు, అలా ప్రతి ఒక్కళ్ళకి ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్, కెమెరా డిపార్ట్మెంట్ నుంచి సెట్ వర్క్, ఆర్ట్ వర్క్, లైక్ క్రెయిన్ డిపార్ట్మెంట్, ప్రతి ఒక్కళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి. లైక్ మీరు లేకపోతే సినిమా ఇంత బాగా చేసేవాళ్ళం కాదు. సో మీ అందరికీ ఈ సభాముఖంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ అలాగే పోస్ట్ వర్క్ చూసుకుంటే మనకి అన్నపూర్ణ నుంచి ఆడియో పరంగా వస్తుంది, లైక్ B2H నుంచి విజువల్గా వస్తుంది. అండ్ ప్రోమోస్ కానీ, సాంగ్స్ కానీ, ట్రైలర్స్ కానీ మీకు ఆదిత్య మ్యూజిక్ నుంచి మాకు మంచి ప్రమోషనల్ పార్ట్నర్గా వాళ్ళు ఉన్నారు. అండ్ వాళ్ళందరికీ థ్యాంక్స్. సో ఫైనలీ కలియుగం పట్టణంలో 29th రిలీజ్ అవ్వబోతుంది. థియేటర్స్లో మీరు అందరూ తప్పకుండా చూడండి, డోంట్ మిస్ ఇట్. అండ్ క్యాస్ట్ గురించి మర్చిపోయాను. క్యాస్ట్ మనకి చూసుకుంటే అఫ్కోర్స్ బ్యూటిఫుల్ ఆయుష్ పటేల్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఆల్ సపోర్ట్ అండ్ కేర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే మా నరేన్, హీస్ బీన్ లైక్ గుడ్ ఫ్రెండ్, సో మంచి ఫ్రెండ్ అయ్యాడు ఈ మూవీతో. అండ్ ఐ విష్ ఐ కంటిన్యూ అ బాండ్ విత్ యూ. సో తర్వాత మనకి అమ్మ క్యారెక్టర్లో లైక్ రూపలక్ష్మి గారు, దేవి ప్రసాద్ గారు, చిత్రశుక్ల గారు ఒక మంచి కీ రోల్ ప్లే చేశారు. సో వీళ్ళందరూ కూడా, రూపలక్ష్మి గారు, దేవి ప్రసాద్ గారు కూడా ఒక వన్ ఆఫ్ ద హార్ట్ ఈ మూవీకి. సో అండ్ ఆల్సో లైక్ కిడ్స్ మూవీలో ఒక మంచి కీ రోల్ ప్లే చేశారు. అండ్ ఆల్సో లైక్ అనీష్ కురివిలా గారు. సో ఇలా ప్రతి ఒక్కళ్ళు ఒక మంచి కాస్టింగ్, మంచి క్రూతో ఒక మంచి క్వాలిటీ అవుట్పుట్. అండ్ లైక్ మీకు ఆల్రెడీ తెలుసు నాని గారు ఎలాగో కాంప్రమైజ్ అవ్వరు. సో ఇక్కడ ఖర్చు అవుతుందంటే అసలు దాని గురించి ఆలోచన కూడా లేదు. ఇక్కడికి వచ్చి మీ అందరితో ఎలా ఉంటారో మాతో సెట్లో కూడా వచ్చి అలాగే ఎక్కడ రెస్ట్రిక్షన్స్ లేకుండా అంతా బాగా చేశారు. సో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఒక గ్రేట్, అంటే ఒక టెక్నికల్ వాల్యూ అండ్ ఆల్సో ఏ విజువల్ ఫేస్ట్ విత్ అ గ్రేట్ సౌండింగ్ అండ్ ఆల్సో గ్రేట్ నెరేషన్ మా రమాకాంత్ గారు ఇచ్చారు దీనికి. సో ఇట్స్ గోయింగ్ టు బి వెరీ యూనిక్. అండ్ అగైన్ వన్స్ అగైన్ టెలింగ్, ఇట్స్ గోయింగ్ టు బి వెరీ యూనిక్ థ్రిల్లర్. సో మీరందరూ చూసి 29 థియేటర్స్లో చూసి మా అందరికీ సపోర్ట్ ఇస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. అండ్ డెఫినెట్లీ ఈ సినిమా సక్సెస్ మళ్ళీ మనం ఇక్కడ కలుద్దాం, మనం గ్రాండ్గా చేసుకుందాం.